session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మిర్దాద్ గారిని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ మిర్దాద్ గురించి ఇంచుమించుగా ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశాల్లో సజీవ దీపం, డే ఆఫ్ ది ఆర్క్ అన్నమాట. ఆర్క్ సంస్థని స్థాపించిన రోజు ఆ రోజు జరిగేటువంటి ఉత్సవంలో దీపాలు వెలిగిస్తారు. ఆ దీపం మరో దీపాలని అందరూ దీపాలు వెలిగించడానికి అక్కడ హాజరవుతారు. ఆ అంశం గురించి అందులో సజీవ దీపం గురించి బేదారాజు సందేశం పంపిస్తారు. ఆ సందేశంలో ఆ బేదారాజు ఏం చెప్పారు, అలాగే రాబోయే అగ్ని రక్త ప్రళయాల గురించి హెచ్చరిక చేస్తున్న మిర్దాద్. ఈ విషయాలు మనం ఈరోజు చెప్పుకుందాం. నౌ లెట్ us go to the మిర్దాద్ గారిని ఆహ్వానించుకుంటూ మిర్దాద్ గారికి నమస్కరిస్తూ, అది డే ఆఫ్ ది ఆర్క్. అసలు ఈ కథ అంతా నడవడానికి, మిర్దాద్ యొక్క సందేశం రావడానికి, ఈ యొక్క మిర్దాద్ అనేటువంటి స్టోరీలో ఒక విలన్ పాత్రలాగా ఉన్నటువంటి షమాదాం గురించి లాస్ట్లో చెప్పుకోవాలి. కాబట్టి ఒక చిన్నగా చెప్పుకొని తర్వాత అసలైన అద్భుతమైన విషయాలు ఉంటాయి. చివరి వరకు విని తీరవలసిందే, అంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి. బేదార్ రాజు నుంచి మాస్టర్ తిరిగి వచ్చినప్పటి నుంచి షమాదాం ముఖం ముడుచుకుని ఉన్నాడు, అంటీ ముట్టినట్టు ఉన్నాడు. కానీ చెప్పుకున్నాం కదా, డే ఆఫ్ ఆర్క్ యొక్క స్థాపించిన రోజు, డే ఆఫ్ ది ఆర్క్. వచ్చే కొద్దీ ధైర్య సాహసాలు ఉత్సాహాలు పుంజుకొని చాలా ముఖ్యమైన ఏర్పాట్ల దగ్గర నుంచి అల్పమైన విషయాల వరకు వ్యక్తిగత అధికారాన్ని వినియోగించి అన్నీ జరిగేలాగా చూశాడు. డే ఆఫ్ ది వైన్ లాగానే డే ఆఫ్ ది ఆర్క్ కూడా ఒకరోజు చేయాల్సిన పండగని 7 రోజులు చేశాడు. ఆ వారం రోజులు ఉత్సాహంగా ఉత్సవంలో వేడుకలు జరుపుకుంటున్నారు. అక్కడక్కడ రకరకాల వస్తువులు, గృహ అలంకరణ వస్తువులు, గృహాలకు ఉపయోగపడేటువంటి వ్యాపారం చురుగ్గా జరుగుతుంది. ఆ రోజు జరిగే కథలన్నింటిలోకి ముఖ్యమైనది బలి ఇవ్వడం, ఒక దున్నపోతుని నరకడం, యజ్ఞ సంబంధమైన అగ్నిని వెలిగించటం, దానిలోంచి కొత్త దీపాన్ని వెలిగించటం, దానిని దైవపీఠం మీద దీపం స్థానంలో పెట్టడం. ఇవన్నీ సీనియర్ పెద్ద చాలా వేడుకగా చేస్తాడు. ప్రజలంతా సహాయం చేస్తారు. కొత్త దీపం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కొవ్వొత్తిని వెలిగిస్తారు. తర్వాత వాటన్నిటిని ఆర్పివేసి వాటిని దుష్ట ఆత్మ నుంచి కాపాడడానికి రక్షరేకుగా భావించి జాగ్రత్తగా దాచుకుంటారు. వేడుకల చివర సీనియర్ ఒక ఉపన్యాసం ఇవ్వడం ఆచారం. డే ఆఫ్ ది వైన్కి వచ్చే వారిలాగానే డే ఆఫ్ ది ఆర్క్కి వచ్చే యాత్రికులు ఏదో ఒక బహుమతి, ఏదో ఒక రూపంలో విరాళంగా తెస్తారు. ఎక్కువ మంది దున్నలను, మేకలను, గొర్రెపోతులను తెస్తారు. బలి ఇవ్వబడే దున్నపోతుతో పాటు అది కూడా ఆడంబరంగా ఆహుతి బలి ఇవ్వాలని. నిజానికి వాటిని అప్పటికీ వధించరు, కానీ ఆర్కులను జంతువులలో కలుపుతారు. సాధారణంగా ఆ కొత్త దీపాన్ని ఏ ఒక యువరాజో, ఏ మంచు పర్వతాలలోని ప్రముఖుడో బహుమతిగా ఇస్తాడు. బహుమతి ఇవ్వడాన్ని ఓ గొప్ప గౌరవంగా, అదృష్టంగా భావిస్తారు. దానికి పోటీ పడేవారు ఎక్కువగా ఉండడంలో ముందు సంవత్సరపు వేడుకలు ముగిసే సమయంలోనే లాటరీ తీసి ఆ అదృష్టం కోసం ముందుకు వచ్చిన వారిలో ఒకరిని ఎన్నిక చేస్తారు. తాను సమర్పించే దీపం అంతవరకు ఇవ్వబడిన దీపాలన్నిటికంటే ఖరీదైనదిగా, పనితనంలో మిన్నగా ఉండాలని యువరాజులు, ప్రముఖులు ఎంతో భక్తితో, ఆకుంఠిత ఉత్సాహంతో పోటీ పడతారు.
లాటరీ ప్రకారం ఆ సంవత్సరం దీపాన్ని బహుమతిగా ఇచ్చే అవకాశం బేదార్ యువరాజుకు వచ్చింది. ఆ యువరాజు ఎంత ధనికుడో, ఆర్క్ పట్ల అతనికి ఎంత ఆసక్తి ఉత్సాహం ఉన్నాయో తెలిసిన జనం ఆ కొత్త దీపం ఎలా ఉంటుందో చూద్దామని ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు సాయంత్రం షమాదా మమ్మల్ని మాస్టర్ని పిలిచి, ముఖ్యంగా మాస్టర్ని సంబోధిస్తూ ఇలా అన్నాడు: రేపు ఒక పవిత్రమైన రోజు. దానిని పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత మనపైన ఉంది. గతంలో మన మధ్య ఎలాంటి తగాదాలున్నా వాటిని ఇప్పుడే ఇక్కడే పాతిపెడదాం. ఆర్కు పురోగమనంలో వేగం తగ్గరాదు, దాని ఆవేశం ఉత్సాహం తగ్గకూడదు. ఆర్క్ ఆగిపోవడం అన్నది జరగకుండా భగవంతుడు చూడుగాక. నేను ఈ ఆర్క్ యొక్క సీనియర్ని. ఆజ్ఞాపించడం అనేది దుస్సాహసమైన అది నా కర్తవ్యం. ఆర్క్ యొక్క పురోగమనం చూడటం నా ధర్మం. ఆ ధర్మం, అధికారం, బాధ్యతలు అన్నవి అనుక్రమంలో నాకు సంక్రమించాయి. నేను చనిపోయినప్పుడు అవి మీలో ఒకరికి సంక్రమిస్తాయి. నా అవకాశం కోసం నేను ఎదురు చూసినట్లే మీ అవకాశం కోసం మీరు ఎదురు చూడండి. మిర్దాద్ పట్ల నేను తప్పుగా ప్రవర్తించి ఉంటే అతడు నా తప్పుని క్షమించాలి అన్నాడు. మిర్దాద్ ఏమన్నారో చూడండి. మిర్దాద్కి నువ్వు ద్రోహం చేయలేదు, నీకు నువ్వే ఘోరమైన ద్రోహం చేసుకున్నావు. ఇది కీ పాయింట్. ఎవరైనా ఇతరులకు ద్రోహం చేయాలంటే వారికి వారే ద్రోహం చేసుకున్నారు అనే విషయాన్ని మిర్దాద్ అద్భుతంగా చెప్పారు. షమాదాంకి ద్రోహం చేసుకునే స్వతంత్రం షమాదామికి కూడా లేదా అన్నాడు మిర్దాద్. తప్పు చేయడానికి స్వతంత్రమా? ఎంత విరుద్ధంగా ఉన్నాయి రెండు పదాలు. ఎవరి పట్ల వారు తప్పు చేసినా అది తప్పుకు బానిస కావడమే అవుతుంది. ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించడం అంటే బానిసకు బానిస కావడం. ఆ తప్పిదం బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. క్షమాదాం, నా తప్పుని సమర్థించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఇక దాని పట్ల నీకేం ఇబ్బంది ఉంది అన్నాడు మిర్దాద్. వ్యాధిగ్రస్తమైన పొన్ను బాధను భరింపగల శక్తి నాకు ఉన్నప్పుడు నా బాధ వల్ల నీకేం కష్టమని నోటిని అడుగుతుందా? వ్యాధిగ్రస్తమైన పొన్ను బాధను భరింపగల శక్తి నాకు ఉన్నప్పుడు నా బాధ వల్ల నీకేం కష్టం అని నోటిని అడుగుతుందా? క్షమాదాం, నన్నుగా ఉండనివ్వు. బరువుగా ఉన్న నీ చేతిని నా నుంచి తప్పించు. నీ తెలివిగల మాటలతో నన్ను కొట్టకు. ఇన్ని రోజులు ఇక్కడ ఎలా కష్టపడ్డానో మిగిలిన రోజులు కూడా అలానే ఉండనివ్వు. వేరే చోటికి వెళ్ళి అక్కడ నీ ఆర్కుని నిర్మించుకో. ఈ ఆర్కుని వదిలేయి. నీకు నాకు, నీ ఆర్కుకి నా ఆర్కుకి ఆమడ దూరం. ఈ ప్రపంచం చాలా విశాలమైనది. రేపటి రోజు నా రోజు నువ్వు ప్రక్కకు తప్పుకో. నా పనిని నన్ను చేసుకొని మీలో ఏ ఒక్కరూ నా పనిలో చొరబడటం నేను సహించను అన్నాడు షమాదాం. జాగ్రత్త, దేవుడి పగల షమాదాం బాగా చాలా భయంకరమైంది. జాగ్రత్త, దేవుడి పగల షమాదాం పగ చాలా భయంకరమైంది. జాగ్రత్త. నరోండా సీనియర్ గదిలో నుంచి బయటికి రాగానే మాస్టర్ తల పంకించి ఇలా అన్నాడు. షమాదాం హృదయం ఇంకా షమాదామే. అతడిలో మార్పు రాలేదు. నరోండా షమాదాంకి ఆనందం కలిగేలా ఆ రోజు ఉదయం వేడుకలన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగాయి. కొత్త దీపం తెచ్చి వెలిగించవలసిన సమయం వచ్చింది. తెల్లటి దుస్తులు ధరించి పొడవుగా టీవీగా ఉన్న ఒక వ్యక్తి మోచేతులతో గుంపులు నెట్టుకుంటూ అతి కష్టంగా దారి చేసుకుని దైవపీఠం వైపుకి వెళ్ళాడు. బెహదార్ యువరాజు పంపిన వ్యక్తి అతడు అని, కొత్త దీపం తెస్తున్నాడని ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ వెళ్ళలేని విలువైన వస్తువు కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూశారు అంతా. కొత్త సంవత్సరానికి వెళ్ళలేని బహుమతి తెచ్చిన వ్యక్తి అతడు అని అందరూలాగా అనుకున్న షమాదాం గౌరవ సూచకంగా వంగి నమస్కరించాడు. ఆ వ్యక్తి షమాదాంకి చిన్నగా ఏదో చెప్పాడు. ఆ తర్వాత తన జేబులోంచి ఒక కాగితం తీసి, ఇది బేదార్ యువరాజు పంపించిన సందేశం అని చెప్పి చదవడం మొదలెట్టాడు. ఆర్కులో సమావేశమైన మంచు పర్వతవాసులైన తోటి మానవులకు మునుపటి బేదార్ యువరాజు నుంచి శాంతి సోదర ప్రేమ. నాకు ఆర్కు పట్ల అత్యంత భక్తికి మీరు సాక్షులు. ఈ సంవత్సరం దీపాన్ని బహుకరించవలసిన బాధ్యత నాపై పడింది. ఆర్కుకు బహుమతిగా అవడానికి కావలసిన అర్హతను, దానికి సంతరించడంలో నా ధనాన్ని తెలివితేటలను పూర్తిగా వినియోగించాను. నా ప్రయత్నాలకు తగిన బహుమతి లభించింది.
నా ధనము, నా పనిలో నైపుణ్యం తయారు చేసిన దీపం చూడడానికి నిజంగా ఓ అద్భుతం. అయితే దేవుడు క్షమాహృదయుడు, దయాశీలి. అతడు నా దారిద్ర్యాన్ని బహిర్గతపరచలేదు. అతడు నన్ను కళ్ళు మిరిపెట్లు కొలిపే కాంతి, ఎప్పటికీ ఆరని వెలుగు ఉన్న మరో దీపం దగ్గరికి నడిపాడు. ఆ దీపాన్ని చూడగానే చాలా విలువైనది అనుకుంటున్న నా దగ్గర ఉన్న దీపానికి ఎటువంటి విలువ లేదు అని అర్థమైంది. సిగ్గుపడి దాని పనికి మారిన గుట్టలో విసిరివేశాను. చేతితో చేయబడని ఆ సజీవ దీపాన్ని, ఇక్కడే కీ పాయింట్స్ ఉన్నాయి, చేతితో చేయబడని ఆ సజీవ దీపాన్ని హృదయపూర్వకంగా మీకు సమర్పించుకుంటున్నాను. దానిని చూసి మీ కళ్ళుకి విందు చేయండి. మీ దీపాలను దానితో వెలిగించుకోండి. దాని పేరు మిర్ధాద్. చూసారా ఎలా ఉందో? అది దూత చివరి మాటలు అని అనకముందే అతడి ప్రక్కనే నిలబడి ఉన్న క్షమాదాం అకస్మాత్తుగా దయ్యంలా మాయమయ్యాడు. మాస్టర్ పేరు ఎవరూ ప్రవేశించని అరణ్యంలోకి శక్తివంతమైన గాలిలా ఆ సమావేశంలోకి వెళ్ళింది. బేదార్ రాజు సందేశంలో చెప్పబడిన ఆ సజీవ దీపమైన మాస్టర్ను చూడడానికి అందరూ ఆరాటపడ్డారు. ఇలా సందోహంచే చూడబడడానికి దైవపీఠం మెట్లు ఎక్కుతున్న మాస్టర్ కనిపించాడు. తక్షణమే అలలా కదులుతున్న మానవ సందోహం అప్రమత్తంగా, ఆతురతగా, శ్రద్ధగా ఉన్న ఒకే మనిషి అయింది. అప్పుడు మాస్టర్ మాట్లాడటం మొదలుపెట్టారు. మిర్దాద్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? పీఠాన్ని అలంకరించడానికి బంగారు ఆభరణాలతో తయారు చేయబడిన ఒక దీపాన్నా? మిర్దాద్ కంసాలి కాదు, నగల వ్యాపారి కాదు. కానీ అతడు ఒక సంకేత దీపం, ఒక ఆశ్రయం. చెడు దృష్టి పడకుండా చేసే రక్షరేకులు కావాలనుకుంటున్నారా? మిర్దాద్ దగ్గర చాలా రక్షరేకులు ఉన్నాయి, కానీ అవి వేరే కోవకు చెందినవి. లేదా మీకు నిర్దేశింపబడిన మీ దారుల్లో సురక్షితంగా నడవడానికి దీపము వెలుతురు కావాలని కోరుకుంటున్నారా? నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! ఇంకా తడబడటమా? ఇంకా భయపడటమా? మీకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండగా? అలా అయితే మార్గదర్శకులుగా ఉండే అర్హత మీ కళ్ళకు లేదు. అట్లా కాకపోతే కాంతి మీ కళ్ళకు సరిపడేటంత అయినా లేదన్నమాట. వాస్తవానికి కళ్ళు లేకుండా మీలో ఎవరు ఉన్నారు? సూర్యుడు పిసినారి అని ఎవరు తప్పు పట్టగలరు? పాదాన్ని దారిలో పడకుండా ఆపి ఉంచి నిష్ప్రయోజనంగా దారి కోసం వెతుకుతూ, పడుతూ, లేస్తూ రక్తసిక్తమైన హృదయాన్ని అలానే వదిలివేస్తే ఆ కన్ను మాత్రం ఏ ఉపయోగకరం? ఆత్మని శూన్యంలో, అజ్ఞానంలో ఉంచితే కంటి నిండుగా ఉండే వెలుతురు వల్ల ఉపయోగం ఏమిటి? మిర్దాద్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? చూడగలిగే హృదయాలు, అజ్ఞానంతో ఉన్న వెలుగు నిండిన ఆత్మల కోసం ఒకవేళ మీరు కోరుకుని ఆరాటపడితే నిజంగా మీ ఆరాటం వృధా కాజాల. మనిషి ఆత్మ హృదయాలతోటి నా పని. మిర్దాద్ యొక్క రాబోయే ప్రళయాల గురించి చెప్పబోతున్నారు. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ రోజుకి అర్పించడానికి ఏం తెచ్చారు? పొట్టేళ్ళు, మేకపోతులు, ఎద్దులు తెచ్చారా? విముక్తికి మీరు ఎంత తక్కువ మూల్యం కనిపెట్టారు? మీరు కొనే విముక్తి ఇంత చౌక. ఒక మేకను జయించడం మనిషికి విఖ్యాతి కాదు, తనను తాను విముక్తుడిని చేసుకోవడానికి చెల్లించే మూల్యంగా ఒక గొర్రె ప్రాణాన్ని అర్పించడం ఏ మనిషికైనా అవమానమే. నమ్మకం అంటే ఏమిటో తెలియజేసి ప్రేమ అత్యున్నతంగా నిరూపింపబడిన ఈ రోజు ఉత్సవం ఆనందంతో భాగం పంచుకోవడానికి మీరు ఏం చేశారు? నిజమే, మీరు వివిధ రకాల క్రతువులు చేశారు, అస్పష్టంగా ఎన్నో ప్రార్థనలు ఉచ్చరించారు. అయితే మీ ప్రతి కదలిక సందేహపూరితం, మీ ప్రతి ప్రార్థనకు ద్వేషం తదాస్తు అంది. ప్రళయ విజయాన్ని వేడుకగా నిర్వహించడానిక మీరు ఇక్కడ ఉన్నది? మిమ్మల్ని ఓటమి పాలు చేసిన ఆ విజయాన్ని ఎలా వేడుక చేసుకుంటున్నారు? తన మనసు లోతులను స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు నోవా
మీ మనసులను స్వాధీనపరచుకోలేదు, కానీ దారి ఇది అని చూపాడు. క్రోధావేశంలో నిండి ఉన్న మీ మనసులు మీ ఓడలను మిమ్మల్ని ముంచుతాయని బెదిరిస్తున్నాయి. మీ ప్రళయాన్ని మీరే జయించే వరకు ఈ రోజుకి మీరు అర్హులు కారు. మీ ప్రళయాన్ని అంటున్నారు ఆయన. మీలో ప్రతి ఒక్కరూ ఒక ప్రళయం, ఒక ఓడ, ఒక అధికారి. తాజాగా కడగబడిన నిష్కళంకంగా ఉన్న భూమిని చేరుకుని మీ ఓడని లంఘరించే రోజు వచ్చే వరకు ఈ విజయాన్ని పండగగా చేసుకోవడానికి త్వరపడకండి. మానవుడు తనకు తానే ప్రళయంగా ఎలా అయ్యాడో మీరు తెలుసుకుంటారు. ఆదాము తనను తాను తెలుసుకొని భగవంతుడితో తన ఏకత్వాన్ని గుర్తించడం కోసం పవిత్ర సమర్థ సంకల్పం అన్నది అతనిని రెండుగా విభజించింది. అతడు ఒక మగ ఒక ఆడ, ఒక మగ ఆదాము ఒక ఆడ ఆదాము అయ్యాడు. విభజన యొక్క ఫలితం సంతానం అయిన కోరికల ఎల్లువలో ముంచెత్తబడ్డాయి. అసంఖ్యాకమైన కోరికలు అనంతమైన రంగులతో ఎంత విస్తారంగా విశృంఖలంగా ఉన్నాడంటే ఈ రోజు వరకు మానవుడు అలల మీద తేలే ఓడకు సంబంధించిన వస్తువులా ఉన్నాడు. ఇవన్నీ ఆదాము ఇవు అనే సంకేతంగా చెప్పబడినా అవన్నీ మన గురించే చెప్పబడుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు తిరిగేటంతటి ఎత్తులకి ఒక అల తీసుకుని వెళితే ఇంకొకటి అతడిని అట్టడుగుకు లాగుతుంది. అతడు జతకూడినట్లే అతడి కోరికలు కూడా జతగా ఉన్నాయి. అంటే కోరికలు ఎలా ఉంటాయో చిత్రంగా ఉంటాయి. అద్భుతమైన కోరిక కోరుకుంటారు, వెంటనే దాన్ని కిందకి లాగే కోరిక కోరుకుంటారు. అదేంటి విచిత్రం కదా. విరుద్ధమైన నిజానికి ఒకదానికొకటి సంపూర్ణతను ఇస్తాయి. అవివేకులకు అవి ఒక నిమిషమైన సంధి లేకుండా పోరాటానికి తలపడుతున్నట్లు అనిపిస్తాయి. భిన్నత్వంతో నిండి కఠినమైన దీర్ఘమైన జీవితమంతా రోజు తర్వాత రోజు, గడియ తర్వాత గడియ మానవుడు ఈ ప్రళయాన్ని ఎదుర్కోవాలి. ఈ ప్రళయం యొక్క శక్తివంతమైన చలమల హృదయం నుంచి తన్నుకు వచ్చి వాటి వేగంతో మిమ్మల్ని తుడిచివేస్తాయి. మీ ఆకాశం, మీ భూమి ఏకమై ప్రళయాన్ని ఎదుర్కొంటే తప్ప మీ ఆకాశంపై ఇంద్రధనుసు అలంకరించదు. అదే ప్రళయం. ఈ ఈవులో ఆదాము తనని తాను విత్తుకున్నప్పటి నుంచి మానవులు సుడిగాలుల్ని ప్రళయాల ఫలాలని అనుభవిస్తున్నారు. ఒక రకమైన ఉద్రేకాల ప్రాబల్యం ఎక్కువ అయినప్పుడు మానవుని జీవితం సమతూకం కోల్పోతుంది. సమతూక స్థాపన కోసం ఏదో ఒక రకమైన ప్రళయంతో మానవులు ముంచెత్తబడతా ఉంటారు. ప్రేమ అనే పిండి పిసికి కొయ్యతొట్టెలో మానవులు వారి కోరికలన్నింటినీ కలిపి పిసికి పవిత్ర అవగాహన అనే రొట్టెను కాల్చే వరకు మరి సమతూకం సర్దుబాటు కాజాలదు. నోవా కాలంలో భూమిని ముంచివేసిన జలప్రళయం మానవ జాతికి తెలిసిన మొదటి ప్రళయం కాదు, మరి చివరిది కూడా కాదు. నాశనకరమైన అనేక ప్రళయాలు అది పై శ్రేణికి చెందినవి. అయితే రాబోయే అగ్ని రక్త ప్రళయం దానిని మించి ఉంటుంది. మీరు తేలడానికి సిద్ధంగా ఉన్నారా లేక మునిగిపోవడానికా అని ప్రశ్నిస్తున్నారు మిడతా. బరువుకి బరువుని కలుపుతూ అందులో నిమగ్నమై ఉన్నారు మీరు. బాధతో సంపూర్ణమైన నిండిన సుఖాల మత్తుమందుని మీ రక్తానికి అందించడంలో మిమ్మల్ని ఎక్కడికి నడిపించలేని, ఎక్కడికి తీసుకుని వెళ్ళలేని దారులను గీయడంలో, బీగము చెవిరే రంధ్రములోంచి లోపలికి తొంగి చూడకుండా జీవితపు గిడ్డంగుల పెరడులో గింజలు వేరుకోవడంలో నిమగ్నమై ఉన్నారు మీరు. ఓ నా అనాథల్లారా, లోపలికి అడుగు ఎందుకు వెళ్ళటం లేదు? మీరు లోపలికి ఎందుకు వెళ్ళడం లేదు? అడుగుకి ఎందుకు వెళ్ళటం లేదు? మీరు ఎత్తుగా ఎగరడానికి, అవధులు లేని సువిశాల చరాచర విశ్వమైన స్థలంలో తిరగడానికి, విశ్వాన్ని మీ రెక్కలతో చుట్టుముట్టడానికి పుట్టిన మీరు, మీ రెక్కలను కత్తిరించే హాయినిచ్చే ఒడంబడికలు, నమ్మకాల గిడ్డంగుల్లో మిమ్మల్ని మీరు మూసిపెట్టుకొని, మీ దృష్టికి హాని కలిగించుకొని, మీ నరాలను రాళ్ళులా చేసుకుంటున్నారు.
రాబోయే ప్రళయాల్ని ఎలా దాటతారు మీరు? ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే ఎత్తుగా ఎదగడానికి అవధులు లేని సువిశాల చరాచర విశ్వమైన స్థలంలో తిరగడానికి స్వానికి మీ రెక్కలతో చుట్టుముట్టడానికి పుట్టారు మీరు, కానీ విరుద్ధంగా ఉన్నారు. భగవంతుడి పోలికలతో అతడి ప్రతిబింబాలుగా ఉన్న మీరు, ఇవన్నీ ఇంకా మిర్ధా చెప్పేటువంటి అద్భుతమైన మాటలు ఇవన్నీ. భగవంతుడి పోలికలతో అతడి ప్రతిబింబాలుగా ఉన్న మీరు పోలికలని రూపుని చాలా మటుకే పోగొట్టుకున్నారు. శరీర పరంగా దేవుడిలా పొడవుగా ఉన్న మీరు మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంత పొట్టిగా ఆత్మపరంగా అయిపోయారు. దైవత్వంతో ఉన్న మీ ముఖానికి బురద పులుముకొని హాస్యగాళ్ల కృత్రిమ ముఖాలను మారుముఖాలుగా ధరించారు. మీరు కట్టువిప్పిన వరదని ఎలా ఎదుర్కొంటారు? మిర్ధా చెప్పింది లక్ష్య పెడితే తప్ప మీకు భూమి ఒక సమాధి, ఆకాశం ఒక ప్రేత వస్త్రంగా తప్ప వేరేమి కావు. మీ అవగాహన అందరిపైన తిరుగుతూ ఉంటుంది. ఒకటి మీకు ఊయల అయితే మరొకటి సింహాసనంగా పనిచేస్తుంది మీ అవగాహన వలన. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరే ప్రళయము. ప్రళయం వేరే ప్రళయం కాదు, బయట నుంచి వచ్చే ప్రళయం కాదు, మీకు మీరే ప్రళయం. మీకు మీరే ప్రళయము, మీకు మీరే ఓడ, మీకు మీరే ఓ అధికారి. మీ ఉద్వేగాలే ప్రళయం, మీ శరీరమే నావ, మీ నమ్మకమే అధికారం. మీ సంకల్పం అన్నింటిలోకి చొచ్చుకుని పోతుంది. మీ అవగాహన అందరిపైన తిరుగుతూ ఉంటుంది. సముద్రంలోకి తీసుకొని పోవడానికి మీ నావ దృఢంగా బలిష్టంగా ఉండేలా చూసుకోండి. అయితే ఆ ఒక్కదానిపైనే మీ జీవితం వృధా చేసుకోవద్దు, లేకపోతే ఓడ పయనించే సమయం ఎప్పటికీ రాదు. చివరికి మీరు మీ పడవ మునిగిపోయి అక్కడే మునిగిపోతారు. అన్నింటికన్నా ముందు ప్రళయాల మూలస్థానం ఎక్కడో తెలుసుకొని వాటిని ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎండేలా చేయాలి. అప్పుడు ప్రళయం తగ్గి చివరికి పూర్తిగా పోతుంది. మీ ఉద్రేకం మిమ్మల్ని దహించక ముందే మీరు దాన్ని దహించండి. మీ ఉద్రేకం మిమ్మల్ని దహించక ముందుగా మీరు దానిని దహించండి. విషదంతాలు తేనె దవడలు ఉన్నాయా అని చూడడానికి ఉద్రేకం ముఖం నోటిలోకి చూడకండి. పువ్వులలో మకరందాన్ని గురువులే తేనెటేగా వాటి విషయాన్ని కూడా గురువులుతుంది. ఉద్రేకం అందంగా ఉందా, వికారంగా ఉందా అని పరిశీలించకండి. ఈవికి భగవంతుడి ముఖం కంటే సర్పముఖం అందంగా కనిపిస్తుంది. ఉద్రేకం యొక్క అంటే గొర్రె కషాయం వాడిని నమ్ముతుందంటారే అలాగనమాట. ఉద్రేకం యొక్క బరువు తోచడానికి తక్కెడలో పెట్టకండి. కిరీటం బరువుని పర్వతం బరువుతో ఎవరు పోలుస్తారు? వాస్తవానికి పర్వతం కన్నా కిరీటం చాలా ఎక్కువ బరువుగా ఉంటుంది. కొన్ని ఉద్రేకాలు పగలు దైవ సంకీర్తనలు చేస్తాయి, రాత్రి ముసుగులో బుసకొడతాయి, కొరుకుతాయి, కొడతాయి. ఆనందంతో లావెక్కి బరువెక్కు అయిన ఉద్రేకాలు త్వరలోనే దిగుళ్ళు బాధల అస్థి పంజరాల్లా మారిపోతాయి. మెత్తటి చూపుతో విధేయతతో కూడిన ప్రవర్తనతో ఉన్న ఉద్రేకాలు అకస్మాత్తుగా తోడేళ్ల కన్నా భయంకరమైన ఆకలితో శివంగుల కన్నా విశ్వాసఘాతకంగా తయారవుతాయి. ఒంటరిగా వదిలినప్పుడు గులాబీ కన్నా పరిమళాన్ని గుబాళించే ఉద్రేకాలు అంటుకున్నప్పుడు త్రుంచినప్పుడు కుళ్ళిన మృతదేహాల కన్నా భయంకరమైన దుర్వాసనలు వెదజల్లుతాయి. మీ ఉద్రేకాలను మంచివి చెడువి అని రెండుగా వేరు చేయకండి. అది వృధాశ్రమ. చెడు లేకుండా మంచి మనలేదు, మంచిలో తప్ప వేరెక్కడా చెడు నాటుకోదు. మంచి చెడుల వృక్షం ఒకటే, కానీ దాని పండు ఫలం ఒకటే. చెడు రుచి తెలుసుకోకుండా మీరు మంచి రుచి తెలుసుకోలేరు. అంటే అక్కడ ద్వంద్వాలు, మంచి చెడులు అని చీకటి వెలుగుల లెక్క ఉంటాయి. ఏ చన్ను నుంచి మీరు జీవిత పాలు తాగుతారో, జీవిత సిద్ధాంతాలను స్వీకరిస్తారో అదే చన్ను నుంచి మృత్యువు పాలు సిద్ధాంతాన్ని ఇస్తుంది. ఊయల ఊపిరి చెయ్యే సమాధిని తవ్వే చెయ్యి. ఊయల ఊపుతుంది ఒక చెయ్యి, ఇంకొక చెయ్యి సమాధిని కూడా తవ్వుతుంది. భిన్నత్వపు స్వభావం అది. భిన్నత్వపు
స్వభావం అది. మొండిగా నిరర్ధకంగా దానిని మార్చడానికి ప్రయత్నించకండి. దానిని రెండుగా చీల్చి మీకు కావలసిన సగాన్ని మీరు తీసుకుని మిగిలిన సగ భాగాన్ని విసిరివేద్దామనే తెలివి తక్కువ ప్రయత్నాన్ని చేయకండి. సమత్వం యోగ ఉచితే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. మై డియర్ ఫ్రెండ్స్, భిన్నత్వానికి యజమాని కావాలనుకుంటున్నారా? దానిని మించి అని కానీ చెడు అని కానీ అనకండి. ఇదిమిద్ధంగా నిర్ధారించకండి, అంటే జడ్జిమెంట్ చేయకూడదు. చావు జీవితాల పాలు సిద్ధాంతం మీ నోళ్ళల్లో పుల్లగా మారలేదా? మంచిది చెడుది కాక వాటిని మించిన దానితో మీ నోళ్లను పుక్లించుకోవలసిన సమయం ఇది. మంచి చెడుల వృక్షం ఫలము కానిది మరి మధురంగా కానీ చేదుగా కానీ ఉండని పండు కోసం మీరు ఆశించే సమయం ఇది కాదా? భిన్నత్వం పట్టు నుండి విముక్తి ఎప్పుడు పొందాలని కాంక్షిస్తారో అప్పుడే దాని వృక్షమైన మంచి చెడుల వృక్షాన్ని మీ హృదయంలోంచి పెకలించి వేయండి. మంచి చెడు రెండింటిని దాటి అవతలకి వెళ్ళాలి. కొమ్మలు వేర్లు పెకలించి వేస్తే దివ్యత్వమైన జీవితం యొక్క విత్తనం, మంచి చెడులకు అతీతంగా ఉండే పవిత్ర అవగాహన విత్తనం అంకురించి మొలకెత్తవచ్చు. వ్యర్థ సందేశం ఉత్సాహరహితం, అది ఆనందదాయకమేం కాదు అంటారు మీరు. మర్నాడు ఎదురు చూసే ఆనందాన్ని లేకుండా చేస్తుంది అది. జీవితంలో ఉత్సాహంతో పోటీపడే మిమ్మల్ని ఆసక్తి లేని మూగ సాక్షులుగా చేస్తుంది. వివాదగ్రస్తమైన ఆ పందెం ఏదైనా పోటీలో పడడం అన్నది మధురంగా ఆనందంగా ఉంటుంది. ఎర అన్నది ఎంతటి ఊరు పేరు లేనిదైనా, ఎంత పనికిమాలినదైనా వేటాడటం అన్నది సాహసపూరితమైన ఆనందదాయకమైన చర్య. మంచి చెడు ఉద్రేకాల పట్టులో ఉన్న మీ హృదయాలు మీవి కావన్న విషయం మరిచిపోయి అలా మీ హృదయాల్లో అనుకుంటూ ఉంటారు, అలా నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు. ఏమి ఉంటాంలే మెరదాదని. మీ హృదయాలకు మీరు యజమానులు కావాలంటే మీ ఉద్రేకాలన్నీ మంచివి చెడువి ప్రేమ అనే తొట్టిలో పిసికి ముద్దగా చేసి పవిత్ర అవగాహన అనే పొయ్యిలో ఎక్కడ భిన్నత్వం ఏకత్వంగా అవుతుందో అందులో రొట్టెలుగా కాల్చండి. ఎన్నో కలతలతో ఉన్న ప్రపంచాన్ని మరింత కలత పెట్టడం ఆపేయండి. పక్కన బాధపడుతూనే ఉంటారు, బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఇంత విచిత్రమో చూడండి. రకరకాల చెత్తా చెదారం మురికి నిరంతరం బావిలో వీస్తూ ఆ బావి నుంచి పరిశుభ్రమైన నీరు తోడుకోవాలని మీరు ఎలా ఆశిస్తారు? మీ మనసులో రకరకాల చెత్త అంతా పోసుకొని మనసులో అద్భుతమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ ఆలోచన తీరు ఏ విధంగా ఉంది? ఇదే ప్రశ్న ఆయన వేసేది. ఆ బావి నుంచి పరిశుభ్రమైన నీరు తోడుకోవాలని మీరు ఎలా ఆశిస్తారు? ప్రతి నిమిషము నీటి మడుగులో ఉన్న నీటిని మీరు కదిలిస్తూ ఉంటే మీరు నిశ్చలంగా పరిశుభ్రంగా ఎలా ఉంటారు? ప్రతి నిమిషము నీటి మడుగులో ఇక్కడ ఏంలే మనసే అంతా మనసే. మనసు గురించే ఇక్కడ చెప్తున్నారు. మనసు కదులుతూ ఉంటుంది ప్రతి నిమిషం. అది పరిశుభ్రంగా ఉండాలంటే నిశ్చల చిత్తే జీవన్ముక్తి, నిశ్చల స్థితిలోనే ఉండాలి. కలతలు నిండిన ప్రపంచం నుంచి శాంతిని తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేయవద్దు. అలా చేస్తే మీరు కలతనే పొందుతారు. ద్వేషించే ప్రపంచం నుంచి ప్రేమ కోసం అరులు చాచే ప్రయత్నాలు చేయవద్దు. అలా చేస్తే మీరు ద్వేషం సంచులనే పొందుతారు. చనిపోతున్న ప్రపంచం నుంచి జీవితానికి ప్రతిగా కోరికలు కోరవద్దు. అలానే చేస్తే మీరు చావు పొందకనే పొందుతారు. రెండు ముఖాల నాణ్యమైన ప్రపంచం తగిన జవాబు చెబుతుంది. ప్రశాంత అవగాహనతో సమృద్ధిగా ఉన్న మీ అనంతమైన దివ్యమైన ఆత్మ నుంచి నిత్యానందాన్ని తీసుకోండి. ప్రశాంతమైన అవగాహనతో సమృద్ధిగా ఉన్న మీ అనంతమైన దివ్యమైన ఆత్మ నుంచి నిత్యానందాన్ని తీసుకోనండి. మీ నుంచి మీరు ఆపేక్షించని వాటిని ప్రపంచం నుంచి ఆశించకండి. అంతా సర్వం మీలోనే ఉంది. ఆమ్ని పొటెంట్ పవర్, సర్వశక్తిలో అన్నీ మీ లోపల ఉన్నాయి. మీ నుంచి మీరు ఆపేక్షించని వాటిని ప్రపంచం నుంచి ఆశించకండి. మీ నుంచి ఆశించనివ్వని మనిషి నుంచి మీరు కూడా ఏమీ ఆశించకండి.
ప్రపంచమంతా మీతో సహకరిస్తే మీ ప్రళయాన్ని జయించి అధిగమించి చావుబాధలు లేని భూమిపై ఓడను దించడానికి శాశ్వతమైన ప్రేమ, శాంతిపూరితమైన అవగాహనలతో స్వర్గంతో కలవడానికి సహాయం చేసేది ఏది? మీ సామర్థ్యమా, కీర్త, మీ ఆస్థ? అది అధికారము, ప్రతిష్ట లేక గౌరవమా? అధికారమా లేక ప్రతిష్ట లేక గౌరవమా? అది కిరీటం ధరించిన కోరిక, ధరించాలనే కోరిక, మరి నెరవేరని ఆశ? వీటిలో ప్రతి ఒక్కటిని మీ ప్రళయాన్ని పోషించే మూల ఆధారమే. వాటిని వదిలేసేయండి. మీరు స్పష్టంగా ఉండడం కోసం ప్రశాంతంగా ఉండండి. స్పష్టంగా ప్రపంచాన్ని చూడటం కోసం మీరు స్పష్టంగా ఉండండి. ప్రపంచాన్ని పరిశోధించినప్పుడు మీరు ఆశించే స్వేచ్ఛ, శాంతి, జీవితం ఇవ్వడానికి అది ఎంత శక్తిహీనమైనదో, ఎంత అల్పమైనదో మీకు అర్థం అవుతుంది. ప్రపంచం మీకు ఇవ్వగలిగింది ఒక శరీరాన్ని మాత్రమే. భిన్నత్వంతో నిండిన జీవితం అనే సముద్రం మీద పయనించడానికి అది ఒక ఓడ. శరీరం అనేది ఒక ఓడ. దానికి మీరు ప్రపంచంలో ఎవ్వరికీ రుణపడి లేరు. దానిని మీకు సమకూర్చడం, ప్రోత్సహించడం విశ్వం యొక్క కర్తవ్యం. ప్రళయాన్ని ఎదుర్కోవడానికి నోవా ఆర్క్ ఎంత పొందికగా, నీతిబద్ధంగా ఉందో దాన్ని మీరు అంతే పొందికగా, అంతే నీతిబద్ధంగా ఉంచాలి. నోవా పశువులను కట్టి ఎంత బాగా అదుపులో పెట్టాడో అలాగే మీరు ఇంద్రియాలునే పశువుల్ని కట్టివేసి అదుపులో పెట్టాలి. అది మీ బాధ్యత. అది మీ ఒక్కరిదే. అధికారం చేయడానికి ప్రకాశవంతమైన కళ్ళతో, పూర్తి మెలకువతో ఉన్న నమ్మకం, ఈడెన్ స్వర్గ భోగద్వారాల ద్వారా దారి చూపే నమ్మకం, సర్వసమర్థ సంకల్పంలో అచంచలమైన విశ్వాసం ఉన్న నమ్మకం కలిగి ఉండండి. అది మీ విధి, మీ బాధ్యత. మానవుడు భగవంతునికి కట్టుబడి ఉన్నాడు. అంతకన్నా తక్కువైన గమ్యస్థానానికి అతడు శ్రమ పొందే అర్హత లేదు. దారి దీర్ఘంగా గాలి దుమారాలతో, తుఫానులతో నిండి ఉంటే మాత్రమే ఏమిటి? పవిత్ర హృదయం, నిశిత దృష్టి ఉన్న నమ్మకం గాలి దుమారాలని, తుఫానుని ఓడిస్తుంది, అతిక్రమిస్తుంది. త్వరపడండి. ఆలస్యం చేయడంలో ఖర్చు పెట్టిన కాలమంతా బాధల ఉపద్రవం నిండిన కాలం. నిజానికి ప్రాపంచిక పనుల్లో నిమగ్నమైన మనుషులు ఆత్మపరంగా కాలయాపన చేసిన వారే. మీరంతా ఓడలు నిర్మించేవారే. మీరంతా నావికులే. అనాది నుంచి మీ కోసం నిర్మింపబడిన పని అది. అవధులు లేని సముద్రం అయిన మీలోకి పయనించండి. మీలోకి అంటున్నాను ఇక్కడ, కీ పాయింట్ అది. అంటే మెడిటేషన్ అన్నమాట, డీప్ మెడిటేషన్. అవధులు లేని సముద్రమైన మీలోకి పయనించి అందులో గొంతు లేని శ్రావ్యత అయిన వాయిస్లెస్ వాయిస్, గొంతు లేని అంటే ఏ గొంతు వినపడదు అక్కడ. భగవంతుని చూడటమే, కనుక్కోవడమే ఆ పని. మీ లోపలికి మీరు వెళ్ళడం. అన్నింటికీ నాభి మధ్యం, ఆ సోలార్ ప్లెక్సస్ నాభి మధ్యం. దాని నుంచి 4 వైపులా వ్యాపించడానికి, దాని చుట్టూ తిరగడానికి ఉండాలి. మనిషి జీవితం ఒక వర్తులమైతే భగవంతుడు దాని యొక్క కేంద్రం. బండి చక్రములో ఆకుల మధ్యకి ఎలా చేరుతాయో అలానే మీ పని కేంద్రంలో ఉంటుంది. అలా కాకపోతే అది కాల యాపన, రక్తపు చెమటతో మునిగిన అది వృధానే. మనిషిని అతడి గమ్యస్థానం వైపు నడిపించడం మిర్దాద్ పని. మనిషిని అతడి గమ్యస్థానం వైపు నడిపించడం మిర్దాద్ పని. మిర్దాద్ మీకోసం ఒక అద్భుతమైన ఆర్కుని సమకూర్చాడు. ఆ ఆర్కు చక్కగా నిర్మించబడి అందులో ఉండి పసుపు వన్నె కలప చెక్కతోనో, దేవదారు చెక్కతోనో పనికి వచ్చేది కాదు. పవిత్ర అవగాహనతో ఉండి అధిగమించాలన్న, జయించాలన్న కోరికతో ఉన్న వారికి సంకేత దీపం అది. మూలాధారం ద్రాక్ష జాడీలు, రసం పిండే యంత్రాలు కాకూడదు. మూలాధారం అనేది
కాకూడదు, కావు. మూలాధారాలన్నింటి పట్ల, అందరి పట్ల ప్రేమతో నిండి ఉన్న హృదయాలు. దానిలోని సరుకు భూములు, చరాస్తులు లేదా వెండి బంగారం నగలు కాదు. నీడల నుంచి విడివిడి వేరై అవగాహన యొక్క స్వేచ్ఛను, కాంతిని కప్పుకున్న ఆత్మలు. భూమిలో బంధాలు తెంచుకోవాలనుకునేవారు, ఏకరూపత, సమరూపత కావాలనుకునేవారు, ఎవరిని వారు జయించాలనుకునేవారు ఓడ మీదకి లోపలికి రండి. ఓడ అంటే శరీరమే మై డియర్ ఫ్రెండ్స్. ఆ శరీరం లోపలికి వెళ్ళాలి. ఆర్క్ సిద్ధంగా ఉంది, గాలి అనుకూలంగా ఉంది, సముద్రం నిశ్చలంగా ఉంది. నోవాకి అదే బోధించాను, మీకు అదే బోధిస్తాను. నరోండా. ఇది ముగింపు. మాస్టర్ మాట్లాడటం ఆపగానే అప్పటి వరకు నిశ్చలంగా మాస్టర్ మాట్లాడినంతసేపు ఊపిరి బిగబట్టినట్లు ఉన్న సమూహంలో గరగరమనే శబ్దం కలిగింది. దైవపీఠం నుంచి దిగే ముందు మిర్జాద్ ఆర్పులు తెప్పించి 7 సహచరులను రమ్మని వారి సహాయంతో వారితో కలిసి కొత్త ఆర్కును ప్రస్తుతిస్తూ పాట మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నవారంతా శ్రావ్యమైన సంగీతాన్ని, పాటని అందుకుని పాడసాగారు. స్వర్గం వైపు వెగిసి గంభీరమైన అలలా సాగింది ఆ పల్లవి. దేవుడు నీ యజమాని, నడుపుము ఓ నావా, ఓ నా ఆర్క్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంతటితో మిర్జాద్ యొక్క గొప్ప బోధన మనం స్వీకరించాం ఇన్ని రోజులు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video to all.